హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. మష్రూమ్ కర్రీ ఇలా గ్రేవీతో ఒకసారి చేసి చూడండి. బిర్యానీలోకైనా, రైస్లోకైనా, చపాతీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను 400 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నానండి. అవి మంచిగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని పెట్టుకోవాలి. ప్రాసెస్ చూద్దామండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈలోపు మసాలా కోసం మిక్సీ జార్ తీసుకుని 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, ఒక బిగ్ సైజ్ టమాటో వేసుకుని మెత్తగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మూత తీసుకుని ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేలా వేయించుకుని దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా టమాటా ప్యూరీ వేసుకుని కలుపుతూ ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్ సరిపడినంత, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకుని కలుపుకుంటూ ఈ మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి 4 పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ దీంట్లో యాడ్ చేసుకోవాలండి. మష్రూమ్స్ అన్నీ ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక గ్రేవీ కోసం 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలుపుకుని మూత పెట్టుకుని ఒక 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసుకుని ఇలా కలుపుకొని ఒకసారి చెక్ చేసుకుంటే చూడండి చక్కగా గ్రేవీ కుక్ అయిపోయింది. దీంట్లో కొంచెం కస్తూరి మెంతి, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మష్రూమ్స్ కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.